నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు బయలుదేరిన ముగ్గురు మహిళలు గోదావరిలో గల్లంతై మృత్యువాత పడ్డారు. గాలింపు చర్యలు చేపట్టిన స్థానికులు పోలీసులు మృతదేహాలను బయటకు తెచ్చారు. మృతులను ఆలమూరు మండలం చిలకలపాడుకు చెందిన పాలూరు అనంతలక్ష్మి, కొప్పిరెడ్డి ఏసమ్మ, కర్రి సునీతగా గుర్తించారు. గోదావరి నది దాటుతుండగా వరద ఉధృతి పెరగడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్రేయపురం పోలీసులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు బయలుదేరిన ముగ్గురు మహిళలు గోదావరిలో గల్లంతై మృత్యువాత పడ్డారు. గాలింపు చర్యలు చేపట్టిన స్థానికులు పోలీసులు మృతదేహాలను బయటకు తెచ్చారు. మృతులను ఆలమూరు మండలం చిలకలపాడుకు చెందిన పాలూరు అనంతలక్ష్మి, కొప్పిరెడ్డి ఏసమ్మ, కర్రి సునీతలుగా గుర్తించారు. గోదావరి నది దాటుగా వరద ఉధృతి పెరగడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్రేయపురం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు రాజమండ్రి నుంచి. సురేష్, చెప్పండి, గోదావరి దాటుతుండగా ముగ్గురు మహిళలు గల్లంతై చివరికి మృతదేహాలుగా బయటపడినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏం జరిగింది, డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, వాడపల్లి గ్రామంలో ప్రసిద్ధి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి ప్రతి శనివారం కూడా పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకునేందుకు భక్తజనం అంతా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యం కొన్ని వేల మంది అక్కడికి వస్తూ ఉన్న నేపథ్యంలో నిన్న వాడపల్లికి సమీపంలో ఉన్న ఆలమూరు మండలం చిలకలపాడుకు చెందినటువంటి ఇద్దరు మహిళలు, ఒక యువతి, వీళ్ళందరూ ముగ్గురు కలిసి వాడపల్లి క్షేత్రానికి వచ్చే సమయంలో అక్కడ ఉన్నటువంటి లంకకు సంబంధించి ఏరు దాడుతున్న సమయంలో ఒక్కసారిగా నీరు రావడంతో వాళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 10:30 గంటల సమయంలో ముగ్గురు మృతదేహాలను సమీపంలో గుర్తించడంతో శనివారం రోజునే వీళ్ళు కొట్టుకుపోయినట్లుగా ఆలస్యంగా గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక యువతి కూడా, అంటే ఈ మధ్య మొన్ననే 10వ తరగతి పాస్ అవడంతో ఆమె మొక్కు తీర్చుకునేందుకు కూడా వేరే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇద్దరు మహిళలు కూడా ప్రతి శనివారం కూడా మొక్కులు తీర్చుకునేందుకు టెంపుల్ కి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రతినిత్యం వచ్చే సేవకులుగా, దేవాలయానికి సంబంధించిన సేవకులుగా వాళ్ళ మహిళలను అయితే గుర్తించారు. ఏదైనప్పటికీ కూడా శనివారం వచ్చిన వీరిని కొట్టుకుపోవడంతో ఉదయం అక్కడ గట్టు మీద ఉన్న కొంతమంది రైతులు గమనించి పోలీసు వారికి సమాచారం అందజేయడంతో మృతదేహాలను స్వాధీనం చేసుకుని వారిని పోస్ట్ మార్టానికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. యామిని. రైట్ సురేష్, థ్యాంక్ యూ.